అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక స్కూల్లో ఒక టీ ఒక అబ్బాయిని అంటే హాస్టల్‌లో ఉన్నప్పుడు గానీ, స్కూలుకి పోయినప్పుడు గానీ, నీకు ఓసీ రిజర్వేషన్ అంటే ఓసీ అన్నాడట. ఆ ఓసీ అని చెప్పేసి, అట్టయితే నీకు ఏ ఫలాలు రావు, ఏ రాజ్యాంగ ఫలాలు నీకు అందించవు అని చెప్పేసి అవమానించాడు. అవమానిస్తే అబ్బాయి వచ్చేసి తాతయ్యకి చెప్పాడు. తాతయ్య, తాతయ్య ఓసీ అంటున్నారు ఏంది తాతయ్య అంటే, అప్పుడు తాతయ్య చెప్పాడంట, నాయనా ఒకప్పుడు ఓసీ అంటే ఒరిజినల్ క్యాస్ట్ అనేవాళ్ళు. తర్వాత ఉద్యోగాలకు వచ్చిన ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందాలన్నారు. ఇప్పుడు ఓటమి చెందిన క్యాస్ట్ అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా రకరకాల పేర్లు పెడుతున్నారు నాయనా అన్నాడు. బాగా చెప్తా తాతయ్య ఏంది అసలు అర్థం కావడం లేదన్నాడు. ఒకప్పుడు తన కష్టంతో, తన రెక్కల కష్టంతో పైర్లు పండించి అందరినీ సాగినటువంటి ఈ యొక్క ఓసీ క్యాండిడేటు ఈరోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఫలాలు అందని ఓటమి చెందిన క్యాస్ట్ అయిపోయింది రా ఓసీ అంటే అని చెప్పి తాతయ్య మనవడితో చెప్తాడు. అవునా తాతయ్య, ఎలా తాతయ్య అని. ఏముందిరా నాయన, ధనవంతులు ధనవంతులు ఓసీ కేటగిరీలో అధికారం ఉన్నవాళ్ళు ఓసీల్ని దారుణంగా వాడుకొని నట్టేట ముంచేశారు, రైతులకు భూములు లేకుండా చేశారు. ఓసీలు మనోళ్ళే కదని చెప్పేసి రాజకీయంగా వాళ్ళకి అండగా నిలబడితే లాస్ట్కి భూములు లేకుండా జీరో చేశారు నాయన. ఈ ఓసీలు తర్వాత ధనవంతులు అయిన తర్వాత వాళ్ళ దగ్గరకు ఒక రోజు పోయాము. పోతే ఈసారి మా భూములన్నీ పోయాను. ఈ భూములు పోయినాయి, మేము ఎవరు బాగుంటారు వాళ్ళ వాళ్ళు ఓటమి చెందిన వాళ్ళు చేశారని. ఓటమి చెందిన వాళ్ళకి ధనబలం ఉంది, జనబలం ఉంది, వాళ్ళు నేనేం చేయలేను, తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చూస్తానని చెప్పి పంపించేశారు. ఇప్పటికీ అవకాశం రాలా అని అన్నాడు. అవునా తాతయ్య అని. తర్వాత ఇంకొకసారి పోయినట్ట, ఈ విధంగా మాకు పిల్లలకి రక్షణ లేదు, మామూలుగా స్కూల్లో మా భార్య మేమిద్దరం పనిచేస్తున్నాము, ఒక ఓసీ క్యాండిడేట్ పెట్టాడు. మా భార్య గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, ఈ యొక్క భర్తనే లేకుండా చేస్తే మనం వేరే విధంగా మాట్లాడుకుంటుంటే విన్నాను. విన్న తర్వాత నేను ఎదిరించాను, ఓసీ క్యాండిడేట్ ఎదిరించాడు. ఎదిరించిన తర్వాత అతన్ని ఇతర కులాల ద్వారా, ఇతర మతాల ద్వారా కొట్టించారు. కొట్టించిన తర్వాత అందరి దగ్గరకు పోతే నువ్వు ఓసీయా బీసీయా అన్నారు. ఓసీ అన్నారు. ఓసీ నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరంటే రిజర్వేషన్ వాళ్ళు. ఇతర మతాలలో రిజర్వేషన్లు ఓసీని చేస్తే మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసారు. అంటే రాజ్యాంగ ఫలాలు మీకు వర్తించమని. అప్పుడు మనవడు తాతయ్య అంటాడు, అంటే రాజ్యాంగం అనేది అందరికి వర్తిస్తుందా కొందరికేనా అని. ఆయన రాజ్యాంగం రచన అనేటువంటిది అందరికి వర్తింపజేయాలని అంబేద్కర్ రాశారు. అక్కడ ఉన్నటువంటి నిబంధనల అమలులో మాత్రము స్వార్థం చూసుకొని అమలు చేస్తున్నారు. నష్టపోయిన వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అందడం లేదు నాయన. ఎలా తాతయ్య అన్నట. 17వ నిబంధన అనేటువంటిది మామూలుగా వెట్టి చాకిరీ చేయించుకుంటే అది చెల్లదని చెప్పి రాజ్యాంగం ప్రకారము శిక్ష విధించాలి. 17వ నిబంధన ప్రకారం ఈరోజు ఓసీల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటే అడిగేవాళ్ళు లేరు, బానిసలుగా చూస్తే అడిగేవాళ్ళు లేరు. 22వ నిబంధన ప్రకారం వెట్టి చాకిరీ చేసుకుని అడిగేవాళ్ళు లేరు. 23, 22, 24 ఇవన్నీ నిబంధనలు ఏమి వర్తించడం లేదు. అయితే సేవకు వచ్చేసే 14, 15, 21 నిబంధనలు వర్తించడం లేదు. అమలు చేసేవాళ్ళు లేరు. రాజ్యాంగం ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి అని చెప్పింది, కానీ అమలు చేసేవాళ్ళు లేరు నాయన అని చెప్పేసి తాతయ్య చెప్తే, ఎలా తాతయ్య ఏం చేస్తారో నాయన, మనకు మన మన కర్మ ఇది. ఈ విధంగా రాజ్యాంగం అమలులోకి వచ్చి స్వాతంత్రం వచ్చిందా మనకేదో మేలు జరగదని చూసుకున్నాము. ఈ ఓసీ కేటగిరీలో వాళ్ళు 2 గ్రూపులు అయిపోయారు. ధనబలము, అధికార బలం ఉన్నవాళ్ళు ఒకవైపు పోయి ఈ విధంగా వాళ్ళ కోసంగా ఎన్నో కష్టాలు నష్టాలు పడి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొస్తే, వాళ్ళు ఈరోజు ఓసీలకు అన్యాయం జరిగితే ధనవంతుల, పేదవాళ్ళ, వాళ్ళ జనబలం ఉందా, ఈ విధంగా క్వశ్చన్లు వేస్తున్నారు. ఈ విధంగా ఓసీలే మోసం చేస్తే వాళ్ళకి అధికార బలం ఉంది, ధనబలం ఉందని చెప్పేసి వాళ్ళని పట్టించుకోవడం లేదు. రిజర్వేషన్ క్యాండిడేట్లు చేస్తే వాళ్ళ జోలికి పోతే మనకు 100 ఓట్లు పోతాయి అంటున్నారు. ఈ విధంగా రిజర్వేషన్ క్యాండిడేట్ ఓసీని మోసం చేస్తే అడిగే దిక్కులేదు నాయన అంటే ఇంక ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పేది ఏమన్నా మన కర్మ అని చెప్పేసి ఓసీలుగా ఒకప్పుడు 10 మందికి తిండి పెట్టి ఒరిజినల్ క్యాస్ట్ అనిపించుకున్న మనము ఓటమి చెందిన క్యాస్ట్గా చెప్పుకోవడమే నాయన భారతదేశంలో అని చెప్తాను. ఇదేం తాతయ్య, ఇదేంది మరి ఇంతకా అవునాయన. నిరసన తెలియజేస్తే ఆ ఓసీలకు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే చేయడానికి లేదంటున్నారు. ఒక ప్రాంతం వాళ్ళని మరో ప్రాంతం వాళ్ళు
దాడి చేసి దోపిడీ చేసి హింస పెడితే ఆ ప్రాంతం వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఈ విధంగా వెనకుండి ఈ విధంగా రాజ్యాంగం దానికి మాత్రం రాజ్యాంగం వర్తిస్తుందంట. అన్యాయానికి గురైన వ్యక్తికి న్యాయం జరగడానికి రాజ్యాంగం ఓసీలకు వర్తించదంట అని చెప్పి తాతయ్య అంటే తాతయ్య అనబడతాడు. తాతయ్య ఏం చేయాలని? ఏం లేదు నాయనా, ఎక్కడో దూరంగా పోయి బతకడమైన ఓసీలు సహాయం అడగడం మానేసి ఎక్కడో ఒక ప్రాంతంలో అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతం ఇంకొక ప్రాంతం పోవడమేనో వలస పాలనలో అదే చేశాం కదా. వలస పాలనలోనే నయము. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోతుంటే పట్టించుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు ఒక ప్రాంతంలో అన్యాయం జరిగింది, ఇంకో ప్రాంతం వచ్చిన అక్కడ కూడా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వలస పాలన మేలా ప్రజాస్వామ్యం మేలంటే ఇప్పుడున్న రాజ్యాంగం అమలు చేస్తేనేమో మందే మేలు. రాజ్యాంగ నిబంధనలు ఈ ఓసీలకు వర్తించవంట. ఓసీలను హింసించి బానిసలుగా సేవ చేసుకుంటున్నారు. ఉద్యోగాల్లో వెనకచేరిన వాళ్ళని పర్మనెంట్ చేసి ముందు చేరిన వాళ్ళని బానిసలుగా వాడుకుంటున్నారు. ఈ బానిసలుగా వాడుకుంటూ ఓసీలను అన్యాయం చేయడానికి ఓసీ ఆఫీసర్లను ఉపయోగించుకుంటున్నారు. దానికి లోకల్ నాన్ లోకల్ అనే సిద్ధాంతం పెట్టి మోసాలు చేస్తున్నారు. ఓసీని ఉద్యోగపరిత తీసుకొచ్చే స్త్రీలని ఇతర మతాల్లోకి చంపిస్తున్నారు. ఇతర స్త్రీలను భయపెట్టేసి లేకపోతే వాళ్ళ మీద కన్నేసి ఈ విధంగా ఓసీ పురుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. దానికి రకరకాలుగా కారణాలు చెప్తున్నారు ఎవరైనా మీడియా వాళ్ళు పోయి అడిగితే. కానీ వాస్తవాలు అనేటువంటి విషయం ఓసీ కేటగిరీ వ్యక్తి చెప్పుకోలేడు. జరిగిన ఇంత రాద్ధాంతం జరుగుతుందంటే దాని వెనకాల ఏదో కారణం అని చెప్పేసి ఆలోచించడం లేదు. భార్యాభర్తలను విడదీసేశారు. ఈ విధంగా ఆ కుటుంబాన్ని పోసి ఏమి బాగుపడుతుంది ఈ యొక్క అధికారులు ఈ నాయకులు అని చెప్పేసి తాతయ్యని మనవడికి వచ్చేస్తాడు. అవునా, ఇంత తెలివి అనుకుంటే భగవంతుడు ఓసీలకి దగాపడి ఓసీలు ప్రశ్నించే తత్వం వచ్చింది. అయితే 32,226 ఆర్టికల్ ఉన్నాయి కదా తాతయ్య అని నీకాడ తెలిసాను, నేను చదువుకున్నాను బుక్లో. ఈ 32,226 ఆర్టికల్ ప్రకారము ఈ విధంగా మనం ఏదో ఒక అడ్వకేట్ని పెట్టాలి. జడ్జి గారు న్యాయం తీర్పిచ్చిన అడ్వకేట్లు పెట్టిన తర్వాత కొన్ని కేసులు ఫైల్ కావడం లేదు, కొన్ని వివరాలు పైదాకా పోవడం లేదు. ఈ విధంగా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి ఫీజులు ఎక్కువ ఇవ్వాలి. ఆ ఫీజులు ఎక్కువ ఇవ్వాలంటే ఉండాలి కదా నాయన నిధులు అని చెప్పేసి ఓసీలు పేదవాళ్ళు చేసేసి ఈ విధంగా ఓటమి చెందిన క్యాస్ట్ ఏదైనా భారతదేశంలో ఉందంటే ఓసీ అయినా ఈ ఓసీలను కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం, బంధుత్వ ప్రకారం ఈ విధంగా విడదీసేసి ఒకరికొకరు సంబంధం లేకుండా చేసేసారు నాయన. అంటే పరిష్కారం ఏందని తాతయ్య మనవడు అడిగితే ఏం లేదనైనా కొన్ని కథలు చెప్తాను మీకు. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు విన్నావు కదా, తర్వాత కథల రూపంలో ఏమేమి జరిగింది అన్నీ చెప్పుకుంటూ వస్తానైనా. నువ్వు కూడా నేను జాగ్రత్త పడమేనైనా ఓసీల పరిస్థితి. రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగ నిబంధనలు మనకు వర్తిస్తాయి అని చెప్పేసి సంతోషపడే స్థితి భారతదేశంలో లేదు నాయనా. ఈ ఓసీలు కేటగిరీని ఓసీలు ఇతర కులాలు రాజ్యాంగ ఫలాలు పొందేవాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళని మరో ప్రాంతం వాళ్ళు ఈ విధంగా నిరంతర ప్రక్రియ అయిపోయింది. ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు నాయనా. ఎవిడెన్స్ ఆధారాలున్న ఉపయోగం లేదు నాయనా. ప్రతిపక్షం కానీ అధికార పక్షంకి ఓటేసారని అన్యాయం చేసినా వాళ్ళు ధనవంతులు అంట, వాళ్ళకి జనబలం ఉందని చెప్పేసి ఓసీ పేదవాళ్ళని చీకటి పుల్ల ఇసిరి పారేస్తున్నారు నాయన అని చెప్పేసి మనవడికి చెప్తే, సరే తాతయ్య మనం జాగ్రత్తగా ఉండి 3వ గంటకి పోకుండా 3వ గంటకి తెలియకుండా బతకడమే నాయన. లేదు మన కర్మ ఇంతేనని బతకడమే ఓసీలు చేయాల్సిన పని నాయన. మేలు జరిగిందా సంతోషపడదాం, కీడు జరిగిందా మన కర్మ ఇంతేనని అందాం అని చెప్పి ఓసీలు స్థితిలో ఆ రోజుకి త్యాగాలు చేశారు. తర్వాత రోజు నుంచి ఓసీలకు ఈ యొక్క తాతయ్య మనవడి కథలు వస్తాయి. తాతయ్య మనవడికి చెప్పిన కథలు అనేది వస్తాయి. మన వల్ల దాని చరిత్ర మీకు ముందుకు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.